రీసెంట్లీ కేరళలో జరిగిన ఒక బస్ ఇన్సిడెంట్ చాలా డిస్కషన్ క్రియేట్ చేసింది. ఒక అమ్మాయి తీసిన చిన్న వీడియో ఒక మనిషి ప్రాణాలు తీసేంత ట్రాజడీకి మారిపోయింది. ఒక గవర్నమెంట్ బస్సులో జర్నీ చేస్తున్నప్పుడు ఒక్కోసారి బస్ చాలా క్రౌడ్గా ఉంటుంది. అలాంటి ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్న ఒక అమ్మాయి తన ఫోన్తో ఒక వీడియో రికార్డ్ చేసింది. ఆ వీడియోలో ఒక అతను అమ్మాయికి చాలా క్లోజ్గా నుంచొని ఉన్నాడు. తన హ్యాండ్ ఆర్ ఎల్బో అమ్మాయి బాడీని టచ్ చేసినట్లు కనిపిస్తుంది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే అది యాక్సిడెంటల్ కాదు, ఇంటెన్షనల్ టచ్ అని తన ఫీలింగ్. ఇది తన సైడ్ నుండి వచ్చిన అలిగేషన్. బట్ వీడియో చూస్తే క్రౌడ్ వల్ల యాక్సిడెంటల్గా జరిగిందా లేక ఇంటెన్షనల్గా టచ్ అయ్యిందా అనేది క్లియర్గా ప్రూవ్ చేయడానికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఆ వీడియోని అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్టార్టింగ్లో నార్మల్ పోస్ట్ లానే ఉంది, కానీ కొన్ని అవర్స్లోనే అది వైరల్ అయిపోయింది. చాలామంది ఆ వీడియో చూసి ఆ మ్యాన్ని సోషల్ మీడియాలో జడ్జ్ చేయటం స్టార్ట్ చేశారు. కామెంట్స్, అబ్యూజెస్, అజంప్షన్స్ అన్నీ జరిగాయి. కోర్టు డెసిషన్ లేకుండా, పోలీస్ ఎంక్వైరీ లేకుండా ఒక సోషల్ మీడియా ట్రయల్ లాగా అయిపోయింది. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఆ వీడియోలో ఉన్న అతని పేరు దీపక్. కేరళలో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. వీడియో వైరల్ అయ్యాక తన ఫ్యామిలీ చెప్పింది ఏంటంటే దీపక్ చాలా మెంటల్ స్ట్రెస్లో ఉండేవాడని. ఇది ఫ్యామిలీ చెప్పిన వెర్షన్, కానీ తన మైండ్ సెట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో మనకు కూడా తెలియదు. వీడియో వైరల్ అయిన 2 days తర్వాత, జస్ట్ 2 days తర్వాత దీపక్ తన ఇంట్లో చనిపోయాడు. పోలీస్ ఇది అన్యాచురల్ డెత్ కేసుగా రిజిస్టర్ చేశారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇది సూసైడ్ అని సస్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఫైనల్ కంక్లూజన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మాత్రమే వస్తుంది. పోలీస్ ఈ ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బస్సులో అసలు ఏం జరిగింది, వీడియోలో టచ్ ఇంటెన్షనలా లేదా యాక్సిడెంటలా, సోషల్ మీడియా ప్రెషర్ తన డెత్కి రీజన్ అయ్యిందా అని అన్ని యాంగిల్స్లో చెక్ చేస్తున్నారు. కొన్ని మీడియా రిపోర్ట్స్లో ఆ అమ్మాయి మీద అబెట్మెంట్ టు సూసైడ్ కేసు రిజిస్టర్ చేశారని వచ్చింది. ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది, కోర్ట్ వెర్డిక్ట్ కాదు. పబ్లిక్ రియాక్షన్స్లో 2 sides కనిపిస్తున్నాయి. ఒక సైడ్ ఏమో పబ్లిక్ ప్లేసెస్లో ఉమెన్ ఫేస్ చేసే హెరాస్మెంట్ గురించి మాట్లాడాలి అని అంటున్నారు. ఇంకో సైడ్ ఏమో క్లియర్ ప్రూఫ్ లేకుండా ఒక పర్సన్ని ఆన్లైన్లో క్రిమినల్ లాగా ట్రీట్ చేయడం ఎంత డేంజరస్సో ఈ ఇన్సిడెంట్ చూపించింది అని అంటున్నారు. అయితే మనం కూడా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలిగేషన్స్ ఉంటే అవి పోలీస్ అండ్ లీగల్ సిస్టమ్ హ్యాండిల్ చేయాలి. సేమ్ టైంలో మనం సోషల్ మీడియాలో కామెంట్స్, షేర్స్, ఒపీనియన్స్ చేస్తున్నప్పుడు అవి ఎవరి లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో కూడా ఆలోచించాలి. మన దగ్గర కంప్లీట్ ప్రూఫ్స్ ఆర్ ఇన్సిడెంట్ గురించి కంప్లీట్ క్లారిటీ ఉంటేనే మనం ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూపించిందంతా నమ్మటం అంత మంచిది కాదు. కొంతమంది వ్యూస్ కోసం, ఫాలోవర్స్ కోసం ఎంతకైనా దిగజారిపోవటం మనం చాలా సిచ్యువేషన్స్లో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాటిని కూడా నమ్మాలా వద్దా అనే సిచ్యువేషన్ వస్తుంది. ఈ కేసులో వన్ థింగ్ క్లియర్. ఒక బస్ ఇన్సిడెంట్ వీడియో అయ్యింది, అది వైరల్ అయ్యింది, హెవీ ఆన్లైన్ రియాక్షన్ వచ్చింది అండ్ ఒక మనిషి తన లైఫ్ని కోల్పోయాడు. బట్ బస్సులో జరిగిన టచ్ ఇంటెన్షనలా కాదా అనేది ఇంకా ఫైనల్ ట్రూత్ అఫీషియల్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ ఆన్ గోయింగ్. ఇది మనకి ఒక రిమైండర్. అక్యూజేషన్స్ హ్యాండిల్ చేయడంలో కాషన్ ఉండాలి. సోషల్ మీడియా యూజ్ చేయడంలో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఒక వీడియో, ఒక పోస్ట్, ఒక కామెంట్ ఎవరో ఒకళ్ళ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేయగలదు.